వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా తయారు చేసుకుని స్పాంజీ దోశ తయారు చేస్తాము. దానికోసం ముందు ఒక కప్పు రవ్వ తీసుకుందాము. దాన్ని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి సగం కప్పు అటుకులు తీసుకోవాలి. ఇప్పుడు అటుకులను ఒకసారి కడిగి పెట్టుకుందాము. నీళ్ళు పోసి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 2 సార్లు. ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి మళ్ళీ కడుగుదాము. ఈ విధంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి అటుకులు. ఇప్పుడు రవ్వ మునిగేట్టు నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ మునిగేటట్టు మాత్రమే నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు అటుకుల్లో కూడా అటుకులు మునిగేటట్టు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. రవ్వను అటుకులను నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు బాగా నానినాయి రవ్వ అటుకులు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాం వీటిని. అటుకులను కూడా దీంట్లోనే వేసుకుందాం మిక్సీ గిన్నెలో. ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం 1 స్పూన్. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రవ్వ అటుకులు పెరుగు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో 1/2 స్పూన్ వంట సోడా వేసుకుందాము. వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు దోశ వేసుకుందాం. దీంట్లో పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దోశను రెండో వైపు తిప్పేసుకుందాము. రెండు వైపులా చక్కగా కాలింది దోశ. పెనంలోంచి దోశ తీసేద్దాము. ఇప్పుడు మళ్ళీ టిష్యూ పేపర్తో తుడుచుకొని దోశ వేసుకుందాము. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దోశ హోల్స్గా ఎంత బాగా వస్తుందో చూడండి. ఒకవైపు కాలిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కాల్చుకుందాం దోశను. దోశ రెండు వైపులో చక్కగా కాలింది. తీసేద్దాము దోశ. హోల్స్ చాలా బాగా వచ్చింది దోశ. ఇన్స్టెంట్ స్పాంజీ దోశలు చేయడం తయారైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి. స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. స్పాంజీగా చాలా బాగా వచ్చింది దోశ.